మేడం జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే 2027లో నేను పాదయాత్ర చేయబోతా ఉన్నాను, ప్రజల్లోకి వస్తున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం అసెంబ్లీకి రమ్మంటేనే రాని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎలా చేస్తాడు? సైకో జగన్మోహన్ రెడ్డి పాలన గత 5 సంవత్సరాలు 5 కోట్ల మంది ప్రజలు చూసి ఆయనకి బయటికి తరమేశారు. ఎందుకంటే సైకో మంచి పాలన చేయరా అని ఒక సీఎం సీట్ లో కూర్చోబెడితే సైకో పాలన లాగా చేశాడు. ఆయన చేసిందేంటి? గంజాయి ముక్కల్ని ఎదిగిచ్చాడు, ఆ డ్రగ్స్ అనేది సరఫరా చేశాడు. రెండోది భూ కబ్జా చేశాడు. మూడోది రేప్ లిస్ట్ గా చేశాడు. నాలుగోది పబ్జి ఆడుకుంటే ఇంట్లో కూర్చున్నాడు. తను పాదయాత్ర చేయండి, పాదాల మీద నడవనివ్వండి. ప్రజలు ఇక్కడ నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి తన తండ్రి చచ్చిపోయిన తర్వాత ఏడుచుకుంటూ తిరుగుతున్నాడు. ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు, చూశారు. మా చేతులతో మేమే కొట్టుకున్నాం, నోరు మూసుకొని కూర్చున్నాం. ప్రజలు ఏం చేశారంటే ఒకసారి గడ్డి తిన్నాం మేమంతా కూడా. అది ప్రజలందరూ కూడా అనకూడదు, మహిళలే గడ్డి తిన్నాం. ఆ గడ్డి అనేది ఏంటంటే బాగా రుచి చూపించాడు 420 జగన్మోహన్ రెడ్డి. ఆయన పాదయాత్ర చేసినా, ఆయన మోకాల మీద నడిచినా, ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా కూడా చరిత్ర లేనివాడు, చరిత్రహీనుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఒక భావించుకోండి.